హలో ఎవ్రీవాన్! ఈరోజు వీడియోలో మీకు నేను కరకరలాడే మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ విధంగా మీరు చేసుకున్నారనుకోండి ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటుంది. చాలా ఈజీ కూడా చేయడం. సో వీడియోలోకెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా బియ్యం పిండి తీసుకోవాలండి. నేనిక్కడ ఆడించిన బియ్యం పిండి తీసుకున్నాను. బయట మార్కెట్ పిండి కాదు. ఈ పిండి ఎలా ఆడించాలో నేను మీకు గులాబ్ పూలు చేసిన వీడియోలో చూపించాను కదండీ! మీరు కావాలంటే చెక్ చేసుకోండి. సో, నేనిక్కడ బియ్యం పిండి 3 పావులు తీసుకున్నాను. అంటే 750 గ్రాములనమాట. 3 పావులు బియ్యం పిండికి పావు శనగపిండి తీసుకోవాలి. ఈ 2 కలిపి కేజీ అవ్వాలనమాట. బియ్యం పిండి ఇంకా ఈ శనగపిండి 2 జల్లించుకోవాలి. బియ్యం పిండి ఆల్రెడీ జల్లించుకున్నాను కాబట్టి మీకు చూపించలేదు. ఇలా శనగపిండి జల్లించారనుకోండి చూడండి బయట మార్కెట్‌దే గానీ కొంచెం అనేది చిన్న పూసలాగుందనమాట. అది పారేయాలమాట. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కారం కూడా. కారం నేను ఒక 2 టీ స్పూన్ వేసుకున్నాను. మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు. ఉప్పు, కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి. అలాగే ఒక 1 టీ స్పూన్ వాము తీసుకొని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. క్రష్ చేసుకున్నారనుకోండి ఎక్కువ వాసనొస్తుందనమాట. క్రష్ చేసుకోకపోతే అంత రాదు. అందుకే. అలాగే నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఇక్కడ నేను ఒక 1 ½ టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఈ నువ్వులు వేశాక మీరు వేడి ఆయిలు ఒక 1 ½ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. వేడిగా ఉండాలనమాట ఆయిలు. సో, ఆయిల్ వేసిన వల్ల ఏమవుతుందంటే జంతికలు ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తుందండి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఈ పిండి బాగా కలుపుకోవాలనమాట. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండలు లేకుండా చూసుకొని కలుపుకోవాలి. అలాగే కొంచెం పిండి ఇలా నొక్కి చూసారనుకోండి ఉండలాగా అవ్వాలనమాట. అలా అయిందనుకోండి జంతికలు కరకరలాడతాయనమాట. సో, ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకొని ఈ పిండిని కలుపుకోవాలి. చల్లి నీళ్ళు వేసుకోకండి. వేడి నీళ్ళు వేసుకుంటేనే మీకు క్రిస్పీ అంటే ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తుంది. ఇప్పుడు కొంచెం కొంచెం వేడి నీళ్ళు వేసుకొని ముందు కలుపుకోవాలి. కలిపాక ఇలా కొంచెం సైడ్ పెట్టేసుకోవాలి ఈ పిండంతా. పెట్టి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా ఉంచండి. వేడి నీళ్ళు వేసాం కదండీ! ఆ స్టీమ్ వల్ల ఇంకొంచెం మెత్తబడిపోద్దనమాట. మీరు అలా కలిపేసుకున్నారనుకోండి మరీ ఎక్కువ మెత్తయిపోతాయి ఈ పిండనేది. అందుకే మీరు కొంచేపు ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మనం మెత్తగా అంటే జంతికలకి ఎలా పిండి కలుపుకుంటాం అలా మెత్తగా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా అనమాట. ఇప్పుడు మూత పెట్టుకొని ఇది పక్కన పెట్టేసుకోండి. జంతికల గుట్టను తీసుకోవాలి. నేనిక్కడ 3 కన్నాలది ఉంటుంది కదా! ఆ ప్లేట్ తీసుకున్నాను. మీరు ఎలాగైనా స్టార్ ఉంటుంది చూడా అది కూడా మీరు తీసుకోవచ్చనమాట. ఇప్పుడు జంతికల గొట్టం లోపల ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ పిండిని క్రాక్స్ లేకుండా చూసుకొని బాగా అంటే చుట్టుకొని ఇందులో వేసుకోవాలనమాట. ఇలా మొత్తం వేసిన తర్వాత లాక్ చేసుకొని జంతికలు వేసుకోవాలి. జంతికలు డైరెక్ట్‌గా కడాయిలో వేసిన కన్నా మీరు ముందే ఒక 4, 5 ప్లేట్ పైన రెడీగా ఉంచేసుకున్నారనుకోండి ఈజీగా ఉంటుంది మీకు జంతికలు ఫ్రై చేయడానికనమాట. పొయ్యి పైన వేసినప్పుడు కొంచెం చెయ్యి కాలుతుందని టెన్షన్ ఉంటుందండి. ఫస్ట్ టైం వేసినోళ్ళకైతే కొంచెం కష్టమే. అందుకే ఒక ప్లేట్‌ని ఇలా బోర్లించేసి జంతికలు ఒక 4, 5 వేసేసుకోండి ప్లేట్ పైనే. నేనొక 3 చుట్లు తిప్పానండి అంతే. ఇవి మీరు ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు. చిన్నవైనా వేసుకోవచ్చు, పెద్దవైనా వేసుకోవచ్చు. నేను మీడియం సైజ్‌లో వేసుకున్నాను. ఇలా ప్లేట్ మీద వేసేసుకున్నారనుకోండి తీసి మీకు ఆయిల్‌లో వేసి ఫ్రై చేయడానికి కూడా ఈజీగా ఉంటుందనమాట. సో, ఇలా ఒక 4 రెడీ చేసుకున్నాను. ప్లేట్‌కి ఎన్ని సరిపోతాయో అన్ని. సో, ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ జంతికలు వేసేసుకోవాలి. వేసిన తర్వాత అవి కొంచెం ఇలా పైకి తేలుతాయి కదండీ! అప్పుడు మీరు ఇటు అటు టర్న్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మీకు తెలుస్తుందండి ఇది కరకరలాడుతున్నాయి కొంచెం గట్టిగా అయ్యాయని. అంతవరకు మీరు ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక జాలి గరిటెలోని ఈ జంతికలన్నీ తీసుకొని ఒక్క సెకండ్ అలా కడాయి పైన ఉంచారనుకోండి ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది. అంతేనండి రెడీ అయిపోయింది. జంతికలు, మురుకులు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కరకరలాడుతూ. మీకు నేను అందుకే పక్కా మెజర్‌మెంట్స్‌తో చేసి చూపించానండి. ఫస్ట్ టైమ్ చేసిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్‌గా కుదురుతుందనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా రోజుల వరకు మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు. సో, ట్రై చేస్తారు కదా! ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.